రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల క్రాంతి కాలనీలోని కరుణారథం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో రాపోలు సందీప్ జయంతి ఘనంగా నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు కుటుంబ సభ్యులతో కలిసి 100 మంది వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన కుమారుడు రాపోలు సందీప్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా వృద్ధ ఆశ్రమాల్లో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్, రామకృష్ణారెడ్డి, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర పని జరిగి అయిపోయింది మైసమ్మకు ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని క్రాంతి కాలనీలో గల కరుణా సదన్ వృద్ధాశ్రమంలో మా అబ్బాయి రాపోలు సందీప్ గారి 34వ జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, అనాథలకు, పేదలకు మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా సాటి మనిషికి సహాయపడాలి, పేద పిల్లలకు సహాయపడాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. పండ్లు, అదేవిధంగా బ్రెడ్, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఇంకా 2-3 అనాథాశ్రమాలు ఉన్నాయి పిల్లలై, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు, స్కూళ్ళకి వెళ్ళారు. 3:30-4 o'clock వస్తే ఒక 4 అనాథ ఆశ్రమాలలో ఈరోజు ఇదే పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఎప్పటికీ తెలియజేస్తున్నా, మా అబ్బాయి మాకు దూరమై 13 సంవత్సరాలు, ఆయన పుట్టి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఆయన జ్ఞాపకార్థము పేదల కళ్ళల్లో ఆయన ఆనందాన్ని మేము తీసుకొని మేము కొంత సంతృప్తి చెందుతూ ఉన్నాం. ఆయన లేని లోటు మా కుటుంబానికి చాలా లోటు. కాబట్టి దానివల్ల అనేక మంది పేదలు, ఇట్లాంటి అనాథలు ఉన్నారు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు, బట్టలు, చీరలు, దోతులు, దుప్పట్లు, ఇలాంటి కార్యక్రమాలు మరి మేము చేస్తూ ఉంటాం. ఈసారి